రాజకీయాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడడం కొందరికి అలవాటుగా మారుతోంది. తాజాగా తెలంగాణలోని హెచ్సిఏ క్రికెట్ అసోసియేషన్ లేదా హైదరాబాద్ భూముల్లో అడవుల నరకవేతపై ఓ యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సుష్మా భూపతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. హెచ్సియు వివాదంపై మాట్లాడిన ఆమె తన అజ్ఞానంతో ఇరుకున పడ్డారు. సుష్మా భూపతి ఇటీవల హెచ్సిఏ భూముల్లో అడవుల నరికివేత జరుగుతోందని ఆరోపిస్తూ ఒక వీడియోను పోస్టు చేశారు. అయితే ఈ విషయంపై ఆమెకు సరైన అవగాహన లేదని నెటిజన్లు గుర్తించారు. రాజకీయ నేపథ్యం, వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన సుష్మా భూపతి ఎవరో చెప్పడం వల్లే తాను ఆ వీడియో చేశానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటుండటంతో తాను ఆ వీడియోను డిలీట్ చేయించారని తెలిపారు. తాను చేసిన తప్పును ఒప్పుకుంటూ ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆ వీడియో వైరల్ అయిపోయింది. సుష్మా భూపతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు ఆమెను విమర్శిస్తూ కామెంట్లు వస్తుండగా, మరోవైపు సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఏదైనా విషయంపై మాట్లాడే ముందు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. కేవలం ఎవరో చెప్పారని కాకుండా స్వయంగా పరిశీలించి లేదా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం తెలుసుకొని మాట్లాడడం బాధ్యతగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రాజకీయాలపై సరైన అవగాహన లేకుండా మాట్లాడిన సుష్మా భూపతి ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ఆమె చేసిన వీడియో డిలీట్ చేసినప్పటికీ దాని తాలూకు ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఘటనతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టమవుతుంది.